చూస్తావా పార్ట్ 63. అభి డోర్ దాటి వెళ్తుండగా డోర్ దగ్గర పడిన చిన్న రక్తబొట్టు సితార కళ్ళకి కనపడింది. వెనకే వెళ్తూ అభి అని పిలుస్తుండగా అభి అప్పటికే లిఫ్ట్లో గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాడు. అదంతా తన ఊహేమో, అయినా ఏం జరుగుతుంది అభికి బ్లడ్ వచ్చేలా అని అనుకుంటూ నార్మల్గానే అనుకుంటూ తిరిగి వెనక్కి చూస్తుండగా ప్రీతి కనిపించింది. తనకంటే హయ్యర్ పొజిషన్లో ఉన్న ప్రీతికి కనీసం విష్ చేయకుండా యాటిట్యూడ్ లుక్ ఇచ్చి తన క్యాబిన్లోకి వెళ్ళింది. సితార చూపుల వెనక అర్థం తెలియకపోలేదు ప్రీతికి. క్యారెక్టర్లెస్గా చూసిన చూపులు ప్రీతికి ఎక్కడో గుచ్చుకున్నాయి. సితార క్యాబిన్ వైపు చూస్తూ, అందమైన బావ ఉన్నాడనే కదా ఈ పొగరు, ఇదెంతకాలమో నేను చూస్తా. వన్స్ అభి నా వాడు అయితే నిన్ను కనీసం మా దరిదాపుల్లో కూడా రాకుండా చేస్తా, మా ఇంటి గడప ఎక్కకుండా చేస్తానే. అయినా నేను చేసిన తప్పేంటి నువ్వంత దిగజారేలా నన్ను చూడ్డానికి? నేనేం 100 మంది వెనక తిరగడం లేదు. కేవలం వాడినే ప్రేమించాను. అలా అని అభి ఆస్తిని చూసి లవ్ చేశాను అని అనుకోకు. వాడి అందం అంటే నాకు ఇష్టం. వాడు నాకు సొంతమయ్యే క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ క్షణమే ఎదురుగా వస్తే ఎలాంటి తప్పు చేసైనా అభిని నా సొంతం చేసుకుంటాను అని దృఢ నిశ్చయంగా తనలో తానే అనుకొని హాస్పిటల్లో కరెక్ట్గా అభి వీక్ పాయింట్ మీద కొట్టి అభిని లొంగ తీసుకునే టైంలో సితార వచ్చి అభికి ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోవడం గుర్తురాగానే పిడికిలు బిగించి కర్టెన్స్ గ్యాప్లో నుండి కనిపిస్తున్న సితారాను చూస్తూ, ఐ విల్ సీ యువర్ ఎండ్. నువ్వే గనక మా ఇద్దరి మధ్య అడ్డంగా ఉన్నావని బలంగా నేను నమ్మిన రోజు నిన్ను మా మధ్యలోనే కాదు ఈ ప్రపంచంలోనే లేకుండా చేస్తాను అని మనసులో తిట్టుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న నవ్య ప్రీతి వైపు చూసి ఆమె చూపుని గమనించి, ఈవిడ సితార వైపు ఎందుకు కోపంగా చూస్తుంది అని మనసులో అనుకొని దగ్గరకు వచ్చి, మ్యామ్ అని పిలిచింది. అయినా ప్రీతి పలకకపోయేసరికి భుజం మీద చెయ్యేసింది. తన విలనిజం థాట్స్కి చెక్ పెట్టిన నవ్య వైపు ఉరిమేలా చూసి తన భుజంపై ఉన్న నవ్య చేతిని చూసి చిరాగ్గా విదిలించుకొని, డోంట్ టచ్ యు విచ్ అని సితార పై వస్తున్న కోపాన్ని నవ్యపై చూపించి కసిరి అక్కడ నుండి వెళ్తుండగా కావాలని పోసాడో లేక అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ ప్రీతిపై కాఫీ వేసేశాడు వినయ్. ప్రీతి మాటలకి తన బిహేవియర్కి డీప్గా హర్ట్ అయిన నవ్య ఒక్కసారిగా నవ్వేసింది వినయ్ చేసిన పనికి. నవ్య నవ్వు ప్రీతికి వినబడి సర్రం చూసింది. నవ్య 2 చేతులు అడ్డం పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. సో సారీ మ్యామ్ అన్ఎక్స్పెక్టెడ్గా అని అంటుంటే, షట్ అప్ అండ్ స్టే అవే ఫ్రమ్ మీ అని గట్టిగా అరిచినట్టు చెప్పి అక్కడ నుండి వాష్రూమ్ సైడ్కి వెళ్ళింది ప్రీతి. వినయ్ నవ్వుకుంటూ నవ్య దగ్గరికి వచ్చి కూర్చొని, హ్యాపీయా అని అడిగాడు. అర్థం కాక చూసింది. తిట్టిందని ఫీల్ అయ్యావు కదా, అందుకే ఈ పని చేశా అని ఖాళీ అయిన కాఫీ మగ్గి చూపించాడు. నవ్య మళ్ళీ నవ్వేసరికి వినయ్ కూడా నవ్వుతున్నాడు. కావాలనే చేసావా ఈ పని అని అడిగింది. నీ వరకు వస్తే ఊరుకోను కదా అని చెప్పి సిస్టంలో వర్క్ చేయబోతుండగా అనుమానంగా చూస్తున్న నవ్యను చూసి, నా బెస్టీ జోలికి వస్తే ఊరుకుంటానా అని క్లారిటీ ఇచ్చాడు. అప్పుడు నవ్వింది పాప చాలా రిలీఫ్గా. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న విహాన్ ఎప్పుడైతే వినయ్ ఫ్రెండ్ అని క్లారిటీ ఇచ్చాడో తను కూడా నార్మల్ అయ్యాడు. ఓ పెద్ద ఇంట్రోవర్ట్ కాబట్టి జరిగిందని నవ్యని అడిగే సాహసం చేయలేదు విహాన్. వాళ్ళ కొంచెం ఆపోజిట్లో ఉండడం వల్ల ఆఫ్ అయిన సిస్టమ్ స్క్రీన్పై వెనుకున్న విహాన్ని ఒక అంటా గమనిస్తున్నాడు వినయ్. కిషాంత్ వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన ప్రమోద్ని చూసి ముక్కుకి చేతులు అడ్డంగా పెట్టుకొని, స్మోక్ చేసావా అని అడిగింది జెన్నీ వికారంగా ముఖం పెట్టి. అవును లేదు అని ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వెళ్ళి తన ప్లేస్లో కూర్చున్న ప్రమోద్ని చూసి తిక్క రేగింది కిషాంత్కి. కానీ ఆవేశపడే రకం కాదు కాబట్టి, లిజన్ ఎవ్రీవన్, మీకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఇక్కడ మానుకోండి. ఈ నెట్ షాప్లోకి కిడ్స్, టీనేజ్డ్ గాయ్స్ వస్తుంటారు, అమ్మాయిలు వస్తుంటారు. వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. అండ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ మనం యూత్కి రోల్ మోడల్ అవ్వాలి. బ్యాడ్ హ్యాబిట్స్ని వాళ్ళలో ఇంజెక్ట్ చేయకూడదు. మైరాకి మన వల్ల ఇబ్బంది కలిగితే ఛాన్స్ తీసుకోలేను. జస్ట్ డూ యువర్ వర్క్ అండ్ అని లాస్ట్ వర్డ్స్ కేవలం ప్రమోద్ వైపు చూసి వార్న్ చేశాడు కిషాంత్. ప్రమోద్ ఎప్పుడు స్మోక్ చేసినా జస్ట్ వద్దని చెప్తాడంతే. కానీ ఫస్ట్ టైం ఇంత సీరియస్ అవ్వడం చూసి ఏదో జరిగిందనుకుంది జెన్నీ. అక్కడ అడిగితే ప్రమోద్ ఇబ్బందిగా ఫీల్ అవుతాడేమో అని సైలెంట్ అయిపోయింది. ఆఫ్టర్ 10 షాపింగ్ టైమ్స్ కంప్లీట్ అవ్వడంతో అందరూ బయటకు నడిచారు. మైరా కారులో కూర్చునే వరకు అక్కడ శాంత్. మైరా కూర్చోబోతూ ఆగి సీట్ వైపు చూసింది మళ్ళీ గుచ్చుకుంటుందేమో అని. కానీ సీట్ అంతా ప్రాపర్గా ఉండడం చూసి ఎలా అని అనుకుంది. వెంటనే కిషాంత్ కార్ కీస్ అడిగి తీసుకురావడం గుర్తొచ్చి చిన్నగా నవ్వుకుంటూ
కారులో కూర్చొని విండో ఓపెన్ చేసి బయటుండి తన వైపే చూస్తున్న కిషాంత్ వైపు కృతజ్ఞతగా చూసింది మైరా. తన చూపుకి అర్థం తెలిసి మిల్లీమీటర్ సైజ్ స్మైల్ ఇచ్చిన కిషాంత్ని చూసి నవ్వుకుంటూ డోర్ క్లోజ్ చేసి కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తర్వాత తన కోసం వెయిట్ చూస్తున్న జెన్నీతో పాటు ఇంటికి నడవడం స్టార్ట్ చేశాడు కిషాంత్. 2 అడుగులు వేసిందో లేదో, నీ లవ్ ఓన్లీ ఐస్తోనే ఎక్స్ప్రెస్ చేస్తావా, ఎందుకని లిమిట్స్ పెట్టుకున్నావు అని అడిగింది జెన్నీ. మాటల్లో ఎవరైనా చెప్తారు, కానీ కళ్ళల్లో శోధించి మన ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళకి మాటల్లో చెప్పకపోయినా అంతకు మించిన లోతైన ప్రేమ దక్కుతుంది అని చెప్పాడు పొలైట్గా. నీతో ఉంటున్నాను, తెలుగు నేర్చుకోగలిగాను, కానీ మీ మాటల్లో అర్థం తెలుసుకునే ధైర్యం మాత్రం చేయలేకపోయాను. ఎందుకురా నాకు అస్సలు అర్థం కాకుండా మాట్లాడుతావు? ఇలా అయితే మైరాని లవ్ని ఎలా అండర్స్టాండ్ చేసుకుంటుంది అని అడిగింది విస్మయంగా చూస్తూ. ఐ థింక్ షీ విల్ జెన్నీ. మైరా నన్ను నా ప్రేమను అర్థం చేసుకోవడంలో ఓడిపోదు అని దృఢంగా చెప్పాడు కిషాంత్. ఏంటంత నమ్మకం అని అడిగింది జెన్నీ. జోసెఫ్ని అడుగు అని చెప్పి అడుగుల్లో వేగం పెంచాడు. అర్థం కాలేదు అని అంది అయోమయంగా ముఖం పెట్టి. ఇన్ మై వ్యూ అమ్మాయిల కంటే అబ్బాయిలకు కొంచెం ఎక్కువ మెచ్యూరిటీ ఉంటుంది ప్రేమించిన అమ్మాయి దగ్గర అని చెప్పి చిన్నగా నవ్వగానే, అంటే మమ్మల్ని మా లవ్ని ఫేక్ అంటున్నావా అని ఇంతెత్తున లేచింది జెన్నీ. ఫేక్ అనట్లే, కానీ చైల్డిష్ థాట్స్ ఉంటాయి, అప్పుడప్పుడు అవి మా అబ్బాయిలపై హ్యూజ్ ఇంపాక్ట్ చూపిస్తాయి అని అంటున్నా అంతే అని చెప్పి ఆ టాపిక్ వదిలేశాడు. జెన్నీ ఇంకేదో అడగబోతే జస్ట్ లీవ్ ఇట్ అని అన్నాడు నార్మల్ టోన్లో. వన్స్ వదిలే అని అన్నాడంటే ఇక ఆ విషయం గురించి మాట్లాడు అని అర్థమై, ఆర్స్ బ్యాగ్ ప్రమోద్పై ఎందుకంత సీరియస్ అయ్యావు అని అడిగింది బ్లాంక్ ఫేస్తో. కిషాంత్ ప్రమోద్ చేసిన పని చెప్పాలి అనుకోలేదు, ఒకవేళ చెప్తే ఇద్దరి మధ్యలో అతను తలదించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని చిన్న ఆందోళన. నథింగ్, తనకే కాదు అందరికీ చెప్పా అని చెప్పి అప్పటికే ఇంటికి రావడంతో గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. అభి కోసం వెయిట్ చేయకుండానే ఇంటికి వెళ్ళిపోయింది సితారా. తనకే తెలియని విషయం ఏంటంటే అప్పటి నుండి అభి తిరిగి ఆఫీస్కే రాలేదని. తన ఫ్లాట్కి వెళ్ళి ఏం చేయాలో తెలియక హాల్లోనే చీకట్లో కూర్చొని ఉదయం జరిగిన సీన్ రివైండ్ చేసుకుంది. నిజానికి నరసింహ సినిమాలో రమ్యకృష్ణ పూనిందన్నమాట మన హిట్లర్ పాపకి. చాలాసేపు చేతుకున్న గోర్లు పీకి పీకి అవి చిన్నగా అయిపోయేసరికి హ్యాండ్ చూసుకుంది. మూతి బిగించి చూస్తూ, దట్ ఇడియట్ గురించి నేను ఎందుకు ఇలా అయిపోవాలి, ఈ నెయిల్స్ తినే బదులు ఏమైనా మనమే కుక్ చేసుకుందాం, టైంపాస్ అవుతుంది, మూడ్ డైవర్ట్ అవుతుంది అని అనుకొని రాకపోయినా వంట చేయాలని, అందులోకి దమ్ బిర్యానీ చేయాలని డిసైడ్ అయ్యి కిచెన్ వరకు అయితే వెళ్ళింది. కానీ హాల్ నుండి కిచెన్ వరకు ట్రావెల్ చేస్తుండగా మధ్యలో డౌట్ వచ్చి మళ్ళీ నెయిల్ బైటింగ్ స్టార్ట్ చేసి, పెద్ద చెఫ్ లాగా వెళ్ళిపోతున్నాను, నాకేమో వంట రాదాయే, ఇప్పుడెలా అని 2 సెకండ్స్ ఆలోచించి అమ్మకి కాల్ చేస్తే చెప్తుందిగా అని అనుకొని ఆగిపోయింది. ఇప్పుడు కుక్ చేసి ఇంకెప్పుడు తింటావు అని తిడుతుందేమో అని. వేరే ఆప్షన్ లేక మైరాకి కాల్ చేసింది. ఆన్ ది వేలో ఉన్నా పాప, కాల్ అటెంప్ట్ చేసి చెప్పు సీతు అని అంది. దమ్ బిర్యానీ ఎలా చేయాలో చెప్పు అని అడిగింది సితారా. నేనేమైనా పెద్ద మాస్టర్ చెఫ్ అనుకుంటున్నావా, లేదా రోజు 300 మందికి వండి పెట్టేదానిలా కనిపిస్తున్నానా అని అడిగి, పోయి యూట్యూబ్లో చూసుకో అని చెప్పింది. ఇదేదో ముందే చెప్పొచ్చుగా అని చెప్పి కాల్ కట్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి హయ్యెస్ట్ వ్యూస్ ఉన్న వీడియో ఓపెన్ చేసి కుక్ చేయడం స్టార్ట్ చేసింది హిట్లర్ పాప. 11 గంటల సమయంలో ఇంటికి వచ్చిన అభి ఫుల్ టైర్డ్గా ఫేస్ పెట్టి తన ఫ్లాట్లోకి వెళ్ళబోతూ మాడుతున్న స్మెల్ వస్తుంటే ఆ స్మెల్ని సెన్స్ అవుతూ సితారా ఫ్లాట్లోకి వెళ్ళాడు. ఓపెన్ చేసుకుని చూసేసరికి కిచెన్ నుండి పొగలు వస్తుంటే వెళ్ళాడు అటువైపుకి. చికెన్ కర్రీ అంతా మాడిపోయి ఉండడం చూసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి సితారా కోసం చూశాడు. హెడ్ బాత్ చేసి హెయిర్ టవల్తో తుడుచుకుంటూ వస్తున్న సితారా మాడిన స్మెల్కి పొగకి దగ్గుతూ కిచెన్లో నుండి వచ్చింది. స్టవ్ దగ్గరున్న అభిని చూసి, అమ్మో నా కర్రీ అని అభి వైపు గుర్రుగా చూసి, నువ్వే చేసావి పని అని అడిగింది. కళ్ళు మిటకరించి చూస్తూ, ఏం పని అని అడిగాడు అభి. నిజం చెప్పు, నీకు నేను కడుపు నిండా తిన్న ఇష్టం ఉండదు కదా, అందుకే ఫ్లేమ్ పెంచి కర్రీ మార్చేసావు, పొగలు వచ్చేలా చేసావు అని దగ్గుతూ చెప్తున్న సితారాకి ఒక డెడ్లీ లుక్ ఇచ్చి, యు ఆర్ గోయింగ్ క్రేజీ, పోనీలే అని రూమ్ నుండి పొగలు వస్తుంటే చూసి వెళ్దామని వచ్చాను, నువ్వు నాపై డౌట్ పడుతున్నావా, సీరియస్లీ
అని అడుగుతూ చూస్తున్న అభి కళ్ళు నిజం చెప్తున్నాయి, తనకేం సంబంధం లేదని. మరెందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగింది వాయిస్ టోన్ తగ్గించి. ఆ అన్నావుగా నిన్న రెస్పాన్సిబిలిటీ తొక్క తోటకూర అత్తమాట చద్దన్నం మూట అని, అందుకే వచ్చాను డిన్నర్ చేసి వెళ్దామని సర్కాస్టిక్గా చెప్తున్న అభిని చూసి, అయితే రా పెడతాను, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి అని అంటూ అభి హ్యాండ్ పట్టుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టింది ఫోర్స్గా. రాధాంతంగా తీసుకెళ్తున్న సితారాని చూస్తూ, ఓయ్ ఏంటై రౌడిజం, అమ్మాయివని గుర్తుపెట్టుకో అని చెప్పాడు విసుగ్గా. అయినా అభి మాటలు పట్టించుకోకుండా ప్లేట్ రివర్స్ చేసి మాడిపోయిన చికెన్ కర్రీ పెడుతూ ప్లేట్ ఫుల్ చేస్తుంటే సితార చేతులు పట్టుకొని ఆపాడు అభి. తిను, ఎందుకు ఆగావు అని అడుగుతూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చూస్తుంది స్టైల్గా. వాట్ ఇద్దా అని అడిగాడు ముఖమంతా వికారంగా పెట్టుకొని. ఆశపడ్డావు కదా అని అంటూ ఐబ్రో అప్ చేసి చూసింది సితార. సితారాలో నాటినెస్ చూసి అభి మూడ్ డైవర్ట్ అయిపోయింది. పైకి లేచి సితారకి బాగా దగ్గరగా నుంచొని సితార కళ్ళల్లోకి చూస్తూ ఫోన్, కార్ కీస్, వాచ్ తీసి టేబుల్పై పెట్టేశాడు. బ్లేజర్ బటన్స్ రిమూవ్ చేస్తూ, నాకు ఫ్రెష్ అయ్యాకే తినడం అలవాటు సో అని హస్కీ వాయిస్తో అంటుంటే అభిలో మారిన చిలిపి చూపులు చూస్తూ సితార అడుగులు వెనక్కి వేస్తూ, అయితే వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నాతో ఏం పని అని అడుగుతూ బెరుకుగా చూసింది. అప్పటికే రిమూవ్ చేసిన బ్లేజర్ పక్కకు విసిరి కళ్ళతోనే నవ్వుతూ, నీతోనే పని, పద చెప్తా అని అంటూ 2 చేతులతో తను ఎత్తుకొని బెడ్రూమ్ వైపు తీసుకువెళ్తుంటే స్టన్ అయిపోయింది సితార. పడకుండా అభి మెడ చుట్టూ చేతులు వేసి చూస్తూ, అభి పిచ్చి నాకు, నీ కాదు నీకు, నువ్వు ఫ్రెష్ అవ్వడానికి నేనెందుకు అని అడుగుతూ అల్లరి చేసి అరిచి గోల చేస్తుంది. అప్పటికే బాత్రూమ్కి తీసుకొచ్చి సితారాని షవర్ కింద దించి సితార వద్దు అనే గ్యాప్లోనే షవర్ ఆన్ చేసేశాడు. వాటర్ నుండి తప్పించుకుందామనే గ్యాప్లోనే తడిచి ముద్దయింది. వెంటనే అలిగినట్టు ముఖం పెట్టి అబ్బి చెస్ట్పై కొడుతూ, యూ ఫూల్, నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను, మళ్ళీ ఇప్పుడే తడిపేశావు అని ఆగకుండా కొడుతుంది సితార. అప్పటికే తడిచిన బట్టల్లో తనను చూసిన అభి వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. సితార మాటలు కేర్ చేయకుండా షర్ట్ బటన్స్ కూడా రిమూవ్ చేస్తుంటే అభి ఏం చేస్తున్నాడో అర్థమై భయంగా కాలర్ దగ్గర పట్టుకుంది. ఐబ్రో అప్ చేసి చూస్తున్నాడు వదులు అన్నట్టు. వెయిట్, నేను వెళ్ళిపోతా, అప్పుడు నీకు నచ్చినంతసేపు చేసుకో అని అభిని వదిలి చకచకా వెళ్ళబోతే నడుం పట్టుకొని ఆపాడు. వెనక్కి తిరిగి చూడకుండా నిలబడిపోయింది స్పర్శకి. అభినే మెల్లగా సితార దగ్గరకు వస్తూ, ఐ వాంట్ యువర్ కంపెనీ అని అంటూ వెనక నుండి కౌగిలించుకున్నాడు. రన్నింగ్ వాటర్ వల్ల తనకి చలి కలుగుతుంటే మరోవైపు అభి వల్ల బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది చలిని తగ్గించడానికి. తనని చుట్టుకున్న అభి చేతులపై చెయ్యేసి నెమ్మదిగా వేరు చేయడానికి ప్రయత్నిస్తూ, వదిలే అభి ప్లీజ్ అని లోగొంతుకుతో అంటుంటే వెనక మెడ మీద పడ్డ హెయిర్ని ముందుకు నెట్టి అక్కడ పెదవులు అద్దగానే కళ్ళు మూసుకుంది తన్మయత్వంతో. సితారాని ముందుకు తిప్పుకొని కలువరేకుల్లాంటి కళ్ళపై ముద్దు పెట్టుకొని బుగ్గలం తాకుతూ పెదవులను అందుకోబోతే మరోసారి అంది వదిలే అని. నేనొద్దా అని అడిగాడు సూటిగా. ఇప్పుడొద్దు, అర్థం చేసుకో అని అంటూ తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. మరోవైపు అభిని ఖర్చుకుపోయి తన ఫీలింగ్స్ని ఎస్టిమేట్ చేస్తూ తిరిగి హత్తుకొని, నాకు మాత్రం నువ్వు ఇప్పుడే కావాలి అని అంటూ వదిలి వాల్కి టైట్గా లాక్ చేసి పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు హార్డ్గా. 2 మినిట్స్కే లిప్స్ వదిలి మెడపై స్వీట్ కిస్సెస్ పెడుతుంటే అభి జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి గుండెకి వదుముకుంది సితార. ఓవైపు తన చిట్టు నడుమును నలిపేస్తున్న అభి చేతులను పట్టుకొని, ఇట్స్ హర్టింగ్ అని అంది హస్కీ వాయిస్తో. సారీ అని అంటూ అక్కడి నుండి చేతులు వెనక్కి తీసేసుకున్నాడు. లవ్ యూ అని అంటూ సితార తన కాలి మునివేళ్లపై నుంచొని మరోసారి అభి పెదవులు అందుకుంది. హార్డ్నెస్ తగ్గించి సాఫ్ట్గా కిస్ చేస్తున్నాడు అభి. కాసేపటికి చూసింది అభి షర్ట్ స్లీవ్ దగ్గర బ్లడ్ మార్క్. వెంటనే అభి నుండి దూరం జరిగి స్లీవ్ దగ్గర బటన్స్ వదిలి స్లీవ్ ఫోల్డ్ చేస్తుంటే హ్యాండ్స్ వెనక్కి తీసుకుపోయాడు. కళ్ళతోనే బెదిరించింది చూపెట్టమని. తనకి బెదిరించే టాపిక్ ప్రయత్నం నచ్చింది అభికి. చిన్నగా నవ్వుతూ హ్యాండ్ ముందుకు పెట్టాడు. ఇదెలా అని అడిగింది చేతుకున్న బ్యాండేజ్ చూసి. ఏం లేదు అన్నట్టు హెడ్ క్రాస్గా నోట్ చేశాడు. బ్యాండేజ్ రిమూవ్ చేసి చూసింది. తెల్లటి చర్మంపై ఎర్రటి దెబ్బను చూసి కంగారు పడింది. ఎలా జరిగింది అని అడిగింది మరోసారి. తెలీదు అని చెప్పాడు. తన వల్లే జరిగిందని చెప్తే సితార బాధపడుతుందని. నీకు తెలియకుండానే బ్యాండేజ్ వచ్చిందా హ్యాండ్కి
అని అడిగి ఏదో గుర్తొచ్చినట్టు ఆగిపోయి 2 క్షణాలు ఆలోచించింది. అభి తన క్యాబిన్ నుండి వెళ్తుండగా బ్లడ్ రావడం గుర్తొచ్చి, నా వల్లేనా అని అడిగింది ఏడుపు గొంతుకుతో. ఛీ కాదే, నీ వల్ల ఎందుకవుతుంది అని అంటూ తన చీక్స్ హోల్డ్ చేశాడు. వెంటనే ఆ చేతులపై 2 కొట్టి, బుద్ధుందా కొంచెమైనా, చేతిపై స్క్రాచ్ పెట్టుకుని ఇంతసేపు షవర్లో ఉంటావా అని అడుగుతూ షవర్ ఆఫ్ చేసి అభిని బయటకు లాక్కొచ్చింది. తడి బట్టలు చేంజ్ చేసుకోమని చెప్పి టవల్ ఇచ్చింది. ఇంకా అలానే చూసేసరికి నేను వెళ్ళి బట్టలు తీసుకొస్తా అని చెప్పి వెంటనే బయటకు వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది. అభి ఫ్లాట్కి వెళ్ళి అభి నైట్ వేర్ తీసుకెళ్దామని కబోర్డ్ ఓపెన్ చేసింది. క్లోత్స్ తీసుకొని డోర్ క్లోజ్ చేస్తుండగా కనిపించింది తన ఫోటో. కబోర్డ్కి అంటించి ఉంది తన ఫోటో. ఇప్పట్లో తీసింది కాదు, తన చైల్డ్హుడ్లో సితారాని ఎప్పుడూ ఆట పట్టించడానికి తీసే ఫొటోస్. కొన్నైతే చాలా అరుదుగా తను పట్టులంగా వేసుకున్నప్పుడు తీసిన ఫొటోస్ మాత్రమే, అది కూడా తనకే తెలియకుండా. దీపావళి పండుగ రోజు 3 గంటల సమయంలో తన ఇంట్లో లేకుండా గార్డెన్లో తూనిగలతో ఆడుకుంటున్న ఫోటో. లావెండర్ కలర్ పట్టులంగాలో నిండా నగలు పెట్టుకొని రెడీ అయి ఉంది. అది ఎలానో అర్థం కాలేదు సితారాకి. నైట్ వేర్తో పాటు ఆ ఫోటో కూడా తీసుకొని వచ్చింది అభి దగ్గరికి. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఎప్పుడు అడిగేదే, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. స్టోరీపై మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.